అమ్మ మాత్రమే ముఖ్యం కాదు. అమ్మ సగం మాత్రమే, ఇంకో సగం నాన్న. తల్లిని మాత్రమే ప్రేమించాలి, తండ్రిని ప్రేమించకూడదని ఎక్కడా లేదు. నాన్న రూపం తెలుసా? నాన్న ప్రవర్తన తెలుసా? నాన్న ఎలాంటి వాడు తెలుసా? కేవలం అమ్మ ఇష్టం లేదన్నదని అదే మాట పట్టుకుని నువ్వు కూడా ఇష్టం లేదా అంటున్నావు. 100 సార్లు అమ్మ అమ్మ అంటావేంటి? నాన్న అనాలని ఒక్కసారి కూడా నీకు అనిపించట్లేదా? ఇక్కడెందుకు సార్ వెయిట్ చేయడం? ఎలాగో మేడం గారు ఆఫీస్కి వస్తారు కదా, ఆఫీస్కి వెళ్ళిపోతాం సార్. రాత్రిపూట తింటాం కదా అని ఉదయం టిఫిను మధ్యాహ్నం భోజనం మానేస్తామా? నా ఉద్దేశం అది కాదు సార్. ఎలాగో మేడం గారు ఆఫీస్కి వస్తారు కదా అని. నేను వెయిట్ చేస్తుంది తన్ని చూడాలని కాదు రవి. రోజు బస్ కోసం వెయిట్ చేసి ఒకవేళ బస్సు రావడం ఆలస్యం అయితే నడుస్తూ తన ఆఫీస్కి రావడం నాకు చాలా ఇబ్బందిగా ఉంది రవి. ఒక పని చేద్దాం రవి. ఏంటో చెప్పండి సార్. మీరు ఆజ్ఞ వేయటమే ఆలస్యం, వెంటనే అమలు చేసేస్తాను. మీనమ్మకు ఆఫీస్ తరఫున ఒక కారు కొనిద్దాం. ఒక పని చేయండి సార్, చిన్నా చితకా కార్లు ఎందుకు, ఏకంగా బెంచ్ కార్ కొనిచ్చేయండి. వెటకారమా? లేకపోతే ఏంటి సార్, మేడం గారి ఆఫీసులో స్టాఫ్ మెంబరు, మేడం గారికి స్పెషల్గా కారు కొనిస్తే అందరికీ అనుమానం వస్తుంది. ఇప్పటికే మేడం గారి మీద స్పెషల్ ఇంట్రెస్ట్ ఉందని అందరూ చెవులు కొరుకుంటున్నారు సార్. ఏయ్, ఏం మాట్లాడుతున్నావు? నిజం సార్. పిల్లి తన పాలు తాగుతూ ఎవరూ గమనించడం లేదనుకున్నట్టు మీరు అద్దంలో నుంచి మేడం గారిని చూస్తున్న విషయం ఎవరికీ తెలియదనుకుంటున్నారు. మనసు కంటే వేగంగా పుకార్లు వ్యాపించే కాలం సార్ ఇది. మీరెలా ఉంటారో చూడకపోయినా మీరలా గ్లాసులో నుంచి మేడం గారిని గమనిస్తున్నారని అందరూ అనుకుంటున్నారు సార్. ఎవరేమనుకుంటే నాకేంటి రవి? మీనమ్మ నా భార్య. మేడం గారు మీ భార్య మాత్రమే కాదు సార్, ఆఫీస్ స్టాఫ్ కూడా. మేడం గారు మీ భార్య అనే విషయం ఎవరికీ తెలియదని మీరు గుర్తుపెట్టుకోండి. సర్లే, నోరు మూసుకో. గుడ్ మార్నింగ్ అమ్మా. అమ్మా, బాయ్ అమ్మా. దా బాయ్, జాగ్రత్త. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త. నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.